ఇప్పుడు హనీబీ ఎక్కబోతున్నాను అనమాట. హనీబీతో ఫ్లై అవుతున్నాను అనమాట. హనీబీ ఏ విధంగా ఫ్లై అవుతుందో మనం చూద్దాం. ఓకే, సూపర్ ఫాస్ట్లో వెళ్తుంది హనీబీ కూడా, మామూలుగా లేదు. ఇప్పుడు ఓకే పైకి వెళ్ళడం కూడా సూపర్గా ఉంది. అయితే మొత్తానికి మామూలుగా లేదు హనీబీ ఎక్స్పీరియన్స్ మటుకి. నేను మీకు ఈ వీడియోలో చాలా కార్లకు సంబంధించిన కోడ్లు చెప్పబోతున్నాను. అంటే ఇప్పుడు డైల్ చేస్తే కదా మన కార్లు వచ్చేది, అలాంటివన్నీ నేను చెప్పబోతున్నాను. అదేవిధంగా గుర్రం కానీ, డాగ్ కానీ, సంథింగ్ డ్రాగిన్ కానీ, ఇవన్నీ వీటి గురించి కోడ్లు మీకు చెప్పబోతున్నాను అనమాట. అయితే వాటి హనీబీ ఎక్స్పీరియన్స్ మటుకి సూపర్ ఉంది. మీకు హనీబీ గురించి ఏమైనా కోడ్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను కన్ఫామ్గా హనీబీకి సంబంధించిన వీడియో నెక్స్ట్ టైం చేస్తాను. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. డ్రాగిన్ తీసుకుందాం. 0701 ఓకే, డ్రాగిన్ వచ్చేసింది. ఇప్పుడు డ్రాగిన్ ఎక్కేస్తాం. మొత్తానికి హనీబీ పక్కన ఉంది. మనం డ్రాగిన్ ఎక్కాం, ఫ్లై అయిపోతున్నాం, వెళ్ళిపోతున్నాం. ఓకే, ఈ కారు ఒకటి అడ్డం వచ్చాడు. ఫ్లయింగ్ మటుకి సూపర్ ఉంది. డ్రాగిన్ మటుకి మామూలుగా లేదు. సూపర్ ఎక్స్పీరియన్స్ అనమాట డ్రాగిన్ మీద ఫ్లయింగ్ మటుకి. పైనుంచి చూస్తుంటే లొకేషన్స్ కూడా సూపర్గా అదిరిపోయాయి అనమాట. సూపర్ ఉన్నాయి లొకేషన్స్ అన్నీ, ఫెంటాస్టిక్ అనమాట. ఇప్పుడు మనం డ్రాగన్ నుంచి దిగుదాం. ఓకే, అది విలేజ్ అనమాట. అది విలేజ్ సూపర్ ఉంది పైనుంచి చూస్తుంటే. అంటే మన సిటీలో, అంటే ఇండియన్ బైక్ రైడింగ్ గేమ్లో ఉన్న విలేజ్ అనమాట అది. ఓకే, మనం దిగేసి ఇంకా గెట్ డౌన్ అయిపోదాం. ఓకే, ఇప్పుడు మనం వెహికల్స్ ఆల్రెడీ తీసేసుకున్నాను, 2 వెహికల్స్, ఇంకా వెహికల్స్ తీసుకుందాం. ఓకే, సూపర్ కార్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఏం తీసుకుందాం? 6666. ఓకే, బొలెరో వచ్చేసింది. అది ఎందుకు ఫ్లై ఎగిరిపోతుంది. ఓకే, ల్యాండ్ అయింది ల్యాండ్ మీద. ఓకే, ఇప్పుడు 777 బైక్ వచ్చేసింది. సూపర్. ఇప్పుడు ఇంకో వెహికల్ తీసుకున్నాం. ఓ నో. ఓకే, బండి వచ్చేసింది. ఇప్పుడు ఇంకోటి తీసుకున్నాం. డాగ్ వచ్చేసింది. మొత్తానికి డాగ్ తీసేసుకున్నాం అనమాట. నెక్స్ట్ హార్స్ తీసుకున్నాం. ఓకే, హార్స్ వచ్చేసింది. దీన్ని అయితే మనం రైడ్ చేద్దాం. కమాన్, ఎక్కేసాయి. ఆవిడ ఎక్కుతున్నాడు అనమాట. ఎక్కేసాడు. డ్రాగన్ కూడా కనపడుతుంది పక్కన. కానీ మనం ప్రస్తుతానికి వదిలేసి దీన్ని రైడ్ చేస్తున్నాం అనమాట. రైడింగ్ మటుకి వెళ్ళిపోతున్నాం. ఓకే, గుర్రం మటుకి, హార్స్ మటుకి చాలా బాగా స్పీడ్గా వెళ్తుంది. జంపింగ్ మోడ్ కూడా ఉందన్నమాట దీనికి. ఓకే, దీంతో ఎగురుదామని చూశాను గాల్లో, కానీ అది స్లో మోషన్లో ఎగటం అవ్వలేదు. జస్ట్ హార్స్కి సంబంధించిన జంపింగ్ మోడ్ మట్టుకే ఉంది. అంటే మనం ఆటో మూన్ గ్రావిటీ ద్వారా అంటే హై లెవెల్లో ఫ్లై చేస్తాం కదా, అది కుదరలేదు అనమాట హార్స్ మీద. అయితే ఎక్స్పీరియన్స్ మటుకి అదిరిపోయింది. కొత్త ఇంటికి పోదాం. ఈ గేట్ అయితే ఆటోమేటిక్గా ఓపెన్ అయింది అనమాట. మనం రాగానే టచ్ అవ్వగానే. ఓకే, ఇన్సైడ్ వెళ్ళిపోదాం. ఓకే, దిగేసేసి ఇప్పుడైతే మనం ఆ ఎన్పిసిలు ఉంటారు కదా, బాయ్ గర్ల్ని రప్పిద్దాం. బాయ్ 2 అని నొక్కండి ఆప్షన్లో. అప్పుడు RGSలో 2లో నొక్కాలి. అప్పుడు బాయ్ వచ్చేసాడు. ఈసారి గర్ల్ 2 నొక్కుదాం RGS 2లో. కాల్ కూడా వచ్చేసింది. ఓకే, సూపర్. మళ్ళీ ఇంకో బాయ్ని రప్పిద్దాం. బాయ్ 2 నొక్కుతున్నాను. బాయ్ 2 ఓకే, ప్రెస్ చేసేసాను. వచ్చేసాడు. ఈసారి ఇంకో గాల్ని రప్పిద్దాం. గాల్ 2 నొక్కుదాం. గాల్ 2 కూడా వచ్చేసింది. ఇది డిఫరెంట్ డ్రెస్ అనమాట. ముగ్గురు అయితే ఒకేలా ఉన్నారు. ఇంకో గాల్ మట్టి డ్రెస్ చేంజ్ అయిపోయింది. ఓకే, కమాన్, ఇంకొకటి కూడా వచ్చేసాడు. మొత్తం 5 తెచ్చేసాం అనమాట. ఒక డ్రెస్ డిఫరెంట్, ప్యాంట్లు అయితే కలర్స్ మొత్తం చేంజ్ వేరుగా ఉన్నాయి. ఒక వీళ్ళు మనం ఇటు వెళ్తే అటు వచ్చేస్తున్నారు. మనం గుర్రం ఎక్కి పేరిపోదాం. ఎవరు మమ్మల్ని వదిలేంటారు బాబు, వీళ్ళు ఏంది కొంత బాబు వస్తున్నారు, పెద్దలేంటి లేనిపోయింది. ఓకే, మనం వెళ్ళిపోదాం. ఓకే, టర్న్ తీసుకో బ్రో. ఓకే, మనోడు టర్న్ తీసుకున్నాడు, వెళ్తున్నాడు. గేట్ మటుకు ఆటోమేటిక్గా ఓపెన్ అయింది. ఇది న్యూ హోమ్ అనమాట ఈ గేమ్లో.
ఆవిడ వెళ్తున్నాడు, ఇల్లు మడి మనం వదిలిపెట్టలేరు, వెనకాల వచ్చేస్తున్నారు. అరే వదిలేండి బాబు, నేను వెళ్ళిపోతాను. ఎందుకు రప్పించాను ఏం అర్థం కావట్లేదు. వీళ్ళు మడి నన్ను వదలలేదు, నేనేదో సరదాగా రప్పిస్తే ఇది పడి చచ్చిపోయాను నా వీళ్ళు. వద్దురా రాకండ్రా అన్నాను. వచ్చారు, కారు కింద పడి చచ్చారు. 4 తెచ్చారు, ఒకటి మడికి తిరుగుతుంది అటు ఇటు. ఏమీ పని ఉండదు ఎలాగైనా. వేసేస్తాం, ఇంత ధైర్యం ఉంటే ఎక్కిచ్చేస్తారా అని చెప్పి తోసేసాను అనమాట. కారు తిప్పుతున్నాను. ఎలా బాయ్ ఫ్రెండ్స్, మీరు చచ్చిపోయారు, టాటా. ఓకే, అక్కడ వదిలేసాను అనమాట. ఈ ఎన్టీసీ గడి కూడా ముడుచుకుంటూ పోతున్నాడు. ఓకే, వెళ్ళిపోదాం. మళ్ళీ ఒకసారి ఇంట్లో లోపలికి వెళ్దాం. కారు తేలుతుందో లేదో చూద్దాం. ఓకే, గేట్ అయితే ఓపెన్ అవుతుంది, కానీ మళ్ళీ వెనక్కి వచ్చిన క్లోజ్ అయిపోతుంది. ఓకే, అక్కడ ఉండాలన్నమాట. గేట్ టచ్ చేసి అప్పుడు ఓపెన్ అవుతుంది. ఓకే, కారు యూటర్న్ తీసుకున్నాం. జస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని లోపలికి వచ్చాం అనమాట. మళ్ళీ గెట్ అవుట్ అయిపోతాం. ఓకే, మనవాడు మటుకి టచ్ చేసి ఉంటేనే అబ్బా గేట్కి కారు కనుక అప్పుడు ఓపెన్ చేస్తున్నారు. మామూలు కష్టం అది మొత్తానికి. ఓకే, ఈ కార్తో కూడా ఎక్స్ప్లెయిన్ చేసామంట.